హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే పచ్చి మామిడికాయలతోటి మనం మ్యాంగో క్యాండిల్ చేసుకుంటున్నాం. అవి ఎలా చేసుకోవాలంటే ఇట్లాగా మనకి ఈ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. పుల్ల పుల్లగా తీగా ఉంటాయి. కానీ ఒక 2-3 నెలలు అయితే నిల్వ ఉంటాయి. చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ నేను ఒక మంచి పెద్ద లావు మామిడికాయ తీసుకున్నానండి. అంటు మామిడికాయ చాలా పుల్లగా ఉంటాయి. అవి మంచిగా ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకొని 1 లీటర్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరిగినాక మనం కట్ చేసుకున్న ముక్కల్ని నీళ్ళలో వేసుకొని హాఫ్ బాయిల్ చేయాలన్నమాట. మొత్తం మంచిగా ఉడికకూడదు, సగం ఉడకాలి. ఉడికించుకొని మనం చూసుకోవాలి, మళ్ళీ పచ్చి పచ్చిగా తీయొద్దు, ఇట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ముక్కలు ఉడికిపోయినాయండి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనం ముందుగానే ఒక గిన్నె పెట్టుకొని జల్లి గిన్నె పెట్టుకోవాలి. జల్లి గిన్నె దాని కింద ఒక గిన్నె పెట్టేసుకొని ఈ ఉడికిన ముక్కల్ని ఈ జల్లి గిన్నెలోకి వేసుకొని వడకట్టుకోవాలి. మంచిగా నీళ్ళన్నీ ఒడిచిపోయినాక చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక మనం ఒక గిన్నెలో వేసుకొని ఇట్లాగా ఒక గిన్నెలో వేయాలి. ప్లాస్టిక్ గిన్నెలో కానీ స్టీల్ దాంట్లో లేకపోతే గాజు దాంట్లో వేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని మనము చక్కెర వేసుకోవాలి. ఇక్కడ నేను టీ గ్లాస్ నిండా తీసుకున్నాను. ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే ముక్కలకు పట్టిద్ది. ముక్కలకు బాగా పట్టించుకొని ఈ ముక్కల్ని మనము ఒక రోజంతా మూత పెట్టుకోవాలి. మంచిగా కలపాలన్నమాట. వాటిని అంటే ముందే పైన చక్కెర ఉండేది కాబట్టి కలుపుతూ ఉండాలి. ఒక రోజంతా ఇట్లా పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇట్లా పెట్టాలి కలుపుకుంటా. ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని మీకు 2వ రోజు చూపిస్తున్నాను నేను. చూసారా, మనకి ఇక్కడ బాగా చక్కెర అంతా కరిగిపోయి ముక్కలకు బట్టి మనకి ఎట్లా ఊరిందో చక్కెర నీళ్ళు. ఇప్పుడు మనము మళ్ళా అది గిన్నె పెట్టేసుకొని జాలి గిన్నె పెట్టేసుకొని మనం ఇదంతా అంటే గెంటితోటి తీయకుండా ఇట్లా పోస్తే మొత్తం నీళ్ళన్నీ కిందకు పోతాయి అన్నమాట. చూసారా, ఇట్లా కొంచెంసేపు ఉంచేసుకొని మనము చాలా బాగుంటాయండి ఇట్లా కానీ చేసుకుంటే. ఇవి ఒక ప్లేట్ మీద ఆరబెట్టేసుకోవాలి. ఇది నాకు చక్కెర నీళ్ళు అవి వచ్చినాయి. ఆ నీళ్లు మనము జ్యూస్లోకి అట్లాగా వీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ తీసుకొని మంచిగా ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఉంచేసి అన్నిటిని ఇట్లాగా ఆరబెట్టుకోవాలి. ఇట్లాగ అన్ని ప్లేట్ మీద పెట్టేసుకొని మంచిగా ఎండలో పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఈ చక్కెర నీళ్ళు ఊరినాయి. ఇవి మనము జ్యూస్లోకి వీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా ఎండలో పెట్టేసుకోవాలి తీసుకెళ్ళి. నాకు 2 రోజులు పట్టిందండి ఈ ఎండటానికి. చూసారా, ఇట్లా ఎండలో పెట్టుకుంటే ఎండలు బాగా కాస్తున్నాయి కదా, మంచిగా ఎండిపోయినాయి అన్నమాట. ఇంకెక్కువ ఎండబెట్టకూడదు. ఎక్కువ ఎండబెడితే జ్యూస్ అనేది పోయిద్ది. చూడండి ఎంత మంచిగా ఎండిపోయినాయో. ఇట్లా ఉంటే బాగుంటుంది. మీకు ఒకటి తుంచి చూపిస్తాను. ఇగో చూసారా, ఇట్లా పిల్లలు కానీ పెద్దోళ్ళైనా ఎవరైనా కానీ ఇట్లాగా తింటారు. చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే మనకి ఈ సీజన్లోనే కాబట్టి దొరికేది. మామిడికాయలతోటి ఎన్ని వెరైటీలు చేసుకోవాలో చాలా చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.